హ్యావ్ ఫెయిత్ ఇన్ లా. చట్టం ఎవరికి చుట్టం కాదు, చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది అనే కొటేషన్స్ మనం రెగ్యులర్ బేసిస్ మీద వింటూ ఉంటాం. అయితే ఇలా చట్టాన్ని నమ్ముకొని బతికే చాలా మందికి ఎండ్ ఆఫ్ ది డే న్యాయం జరగకపోగా వాళ్ళు ప్రాణాలు కూడా పోగొట్టుకుంటే వాట్ ఈస్ ద పాయింట్? సేమ్ అతుల్ సుభాష్ విషయంలో కూడా ఎగ్జాక్ట్లీ ఇదే విధంగా జరిగింది. ఒకవైపు తనకు న్యాయం జరగలేదు, మరోవైపు అతను సూసైడ్ చేసుకొని చనిపోయాడు. 2015లో బెంగళూరులో ఒక ఐటీ ప్రొఫెషనల్ని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే అతని మీద ఉన్న అలిగేషన్స్ ఏంటి అంటే తన వైఫ్ని హరాస్ చేస్తున్నాడు అండ్ డౌరీ అడుగుతున్నాడు అనే అలిగేషన్స్ మీద అతని వైఫ్ కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేయడం జరిగిందండి. కట్ చేస్తే అతనికి బెయిల్ అయితే వచ్చింది అండ్ చాలా ఇయర్స్ ఆఫ్ లీగల్ బ్యాటిల్ తర్వాత అతను ఇన్నోసెంట్ అని చెప్పి కూడా ప్రూవ్ అయింది. అయితే ఇక్కడ పాయింట్ అది కాదండి, అతని మీద ఉన్న కేసెస్ కారణంగా సొసైటీలో అతని రెప్యుటేషన్ స్పాయిల్ అయింది అండ్ చాలా వరకు అతనికి ఉన్న ఆపర్చునిటీస్ అండ్ అతనికి ఉన్న బిజినెస్ మైండ్ సెట్తో కెరియర్లో అతను ముందుకెళ్ళలేకపోయాడు. ఐ హ్యావ్ వన్ మోర్ ఎగ్జాంపుల్. తన భర్త సంసారానికి పనికి రాడు అని అండ్ డౌరీ పేరుతో తను హరాస్ చేస్తున్నాడని, అదేవిధంగా తన మగతనం ప్రూవ్ చేసుకోవడానికి మెడికల్ టెస్టులు చేయించుకోవాలని అలిగేషన్స్ వేస్తూ ఒక వైఫ్ అతని హస్బెండ్ మీద కేసు ఫైల్ చేస్తే పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి 3 వీక్స్ వరకు జైల్లో పెట్టారండి. అండ్ తర్వాత అతనికి బెయిల్ వచ్చింది. కానీ చాలా ఇయర్స్ ఆఫ్ లీగల్ బ్యాటిల్ తర్వాత అతని మీద ఉన్న అలిగేషన్స్ ఫాల్స్ అని ప్రూవ్ అవడంతో గ్రౌండ్ రియాలిటీ బేస్ మీద కోర్టు వాళ్ళకి డివోర్స్ కూడా అరేంజ్ చేసింది. బట్ దీనన్నిటి కారణంగా అతను చాలా ఇమ్మెన్స్ అండ్ మెంటల్ ట్రోమాని ఫేస్ చేయడం జరిగింది. ఇక్కడ పాయింట్ ఏంటి అంటే జస్ట్ బేస్డ్ ఆన్ స్టేట్మెంట్స్, ప్రాపర్ ఎవిడెన్స్ ఆర్ ఇన్వెస్టిగేషన్ లేకుండా యాక్షన్ ఎలా తీసుకుంటారు? ఇట్ ఈస్ ట్రూ దట్ ఉమెన్ ఆర్ బీయింగ్ ఒప్రెస్డ్. హ్యావింగ్ సెడ్ దట్, వాట్ అబౌట్ దోస్ ఇన్నోసెంట్ మెన్? ఒక జెండర్ని బేస్ చేసుకుని క్రైమ్ని ఎలా ఐడెంటిఫై చేస్తారు? హాయ్, ఐఎమ్ అబ్లే సయ్యద్, యూఆర్ వాచింగ్ ఛోటా న్యూస్. మన దేశంలో చాలా మంది న్యాయస్థానాలను, చట్టాలను జస్టిస్ కోసం కాకుండా ఇతరులను హరాస్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ లాగా వాడుతున్నారు. लेकिन हमारे सिस्टम में किसी को भी अलाउड है कि कुछ भी केस डाल दे कभी भी और कभी भी वापस ले लो. స్వయంగా జడ్జెస్ ఫ్యాక్ట్స్ ని ట్విస్ట్ చేసి ఎవిడెన్స్ ని మ్యానిపులేట్ చేసి తప్పు చేసిన వాళ్ళని దగ్గరగుండి మరీ కాపాడుతున్నారు. ఇవి డిసెంబర్ 9న బెంగళూరులో సూసైడ్ చేసుకొని చనిపోయిన 34-year-old అతుల్ సుభాష్ చెప్పిన మాటలు. అతను చనిపోయే ముందు ఒక 23 పేజెస్ ఉన్న సూసైడ్ నోట్ రాశాడు. తన భార్య, ఆమె కుటుంబ సభ్యులు, ఒక జడ్జ్ అతన్ని హరాస్ చేయడమే కాకుండా అతని పైన ఫాల్స్ కేసెస్ పెడుతున్నారని, సెటిల్మెంట్ కోసం డబ్బులు డిమాండ్ చేస్తున్నారు అండ్ ఆల్సో తన కొడుకుతో కలవనివ్వకుండా మెంటల్ టార్చర్ పెడుతున్నారు అని అతను ఆ సూసైడ్ లెటర్లో మెన్షన్ చేశాడు. मैंने पूछा कि क्या ये लॉस सिर्फ हस्बैंड के लिए है या दोनों के लिए, हस्बैंड या वाइफ के लिए? तो उसने ओपनली कोर्ट में बोला कि सिर्फ हस्बैंड के लिए, जो करना कर लो. అతను రాసిన ఆ సూసైడ్ నోట్ చదివితే కరప్షన్ అనేది ఒక ఇండివిజువల్ లైఫ్ మీద ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో ఊహించుకుంటేనే కాస్త భయం వేస్తుంది. న్యాయం కోసం ఎదురు చూపులు చూసే ఎంతో మందికి ఈ కరప్షన్ అనే క్రైమ్ ఒక అడ్డుగోడలాగా నిలబడుతుంది. కోర్టులో కరప్షన్ 50 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ మన దగ్గర నుంచి బలవంతంగా తీసుకున్న ప్రతి రూపాయి మనకు అగెనెస్ట్ గానే యూజ్ చేస్తారు అని అతుల్ తన సూసైడ్ లెటర్లో మెన్షన్ చేశాడు. और ये जो माधव है ये हर किसी से, चाहे वो बूढ़ा हो, आदमी हो, औरत हो, गरीब हो, अमीर हो, सबसे ही पैसे लेता है. जनरली 50 रुपए लेता है ज्यादातर लोगों से. बट हम जैसे जो मोटे मुर्गे हैं, जो बैंगलोर के सॉफ्टवेयर इंजीनियर्स हैं और ठीक ठाक पैसे कमाते हैं, उनसे इनकी डिमांड 500 रुपए से लेकर 1000 रुपए तक होती है नेक्स्ट डेट देने के लिए. అయితే ఇక్కడ మనల్ని కాపాడడానికి డిజైన్ చేసిన సిస్టమ్సే మనల్ని ట్రాప్ చేస్తే ఇలాంటి క్రూయల్ వరల్డ్లో మనం సర్వైవ్ అవ్వగలుగుతామా అనే డౌట్తో పాటు భయం కూడా వేస్తుంది. అతుల్ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి ఇన్స్టిట్యూషన్స్ మనల్ని కాపాడతాయి, చట్టం మనల్ని కాపాడుతోంది అన్న భరోసా ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఇకపోతే చైల్డ్ కస్టడీలో పిల్లల్ని వెపన్ లాగా ఎలా వాడుతారో కూడా ఈ కేసులో మనకు చాలా డీటెయిల్గా అర్థమవుతుంది. తన కొడుకుని కలవడానికి అతుల్ స్పెండ్ చేసిన ప్రతి రూపాయి తన నుంచి తన కొడుకుని ఇంకా దూరం చేసింది తప్ప దగ్గర చేయలేదు అని అతుల్ తన సూసైడ్ లెటర్లో మెన్షన్ చేశాడు. ఈ మొత్తం ఇన్సిడెంట్ ఒక అతుల్ స్టోరీ మాత్రమే కాదు, ఇట్ రిప్రజెంట్స్ ద వాయిసెస్ ఆఫ్ కౌంట్లెస్ ఇండివిజువల్స్ హూ ఫీల్ సైలెన్స్డ్ బై ఇన్జస్టిస్. కేసు తేలే వరకు నా అస్థికలు నిమజ్జనం చేయకండి, నాకు న్యాయం జరగకపోతే నా అస్థికలు కోర్టు దగ్గర ఉన్న మురికి గుంటలో పారేయండి అని తన చివరి కోరికగా అతుల్ తన సూసైడ్ లెటర్లో మెన్షన్ చేయడం జరిగింది.
అయితే ఇది కేవలం ఒక వ్యక్తిగత మాత్రమే కాదు, మన సిస్టమ్ ఎలా పనిచేస్తుందో చెప్పడానికి ఇది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. నిజంగానే ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలాగా సిస్టమ్ పనిచేస్తుందని మీరు అనుకుంటున్నారా? అలాంటి ఎన్విరాన్మెంట్ ఉంది అని మీకు నిజంగా అనిపిస్తుందా? అయితే ఎవరు కూడా అతుల్ని తిరిగి తీసుకురాలేము, కానీ అతని వాయిస్ వినిపించేలాగా మనమందరం క్వశ్చన్ రైజ్ చేయాలి. అవేర్నెస్తో మార్పు మొదలవుతుంది అని చెప్పడానికి ఇన్సిడెంట్ ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. మీ చుట్టుపక్కన ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఇలా మెంటల్లీ సఫర్ అవుతుంటే మౌనంగా ఉండకండి. వాళ్ళతో మాట్లాడి వాళ్ళల్లో ధైర్యాన్ని నింపండి. అతుల్లాగా ఇంకెవరు కూడా హోప్లెస్ ఫీల్ అవ్వకుండా స్టెప్స్ తీసుకోవడం మనందరి రెస్పాన్సిబిలిటీ. ఈ హోల్ ఇన్సిడెంట్ పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. जब ये केस नहीं डाले थे और सोशल लेवल पे हमारा सेटलमेंट होने की बात हो रही थी, तो उनका डिमांड 1 करोड़ रुपए था। 1 करोड़ रुपए दो, नहीं तो हम केसेस डाल के तुम्हें और तुम्हारी फैमिली को हरास करेंगे और तुम्हें चक्कर कटवाएंगे कोर्ट के। हमारा मानना था कि आखिर हमें कितना हरास कर सकते हैं, मैं पढ़ा लिखा आदमी हूँ और हमारे पास सारे एविडेंसेस हैं और गलत नहीं किया तो आखिर हमारे साथ क्या ही गलत हो सकता है, बट शायद मैं काफी गलत था।